మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హాయ్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి, తిరు స్వాతి. హాయ్ స్వాతి. హాయ్ అండి కీర్తి గారు, బాగున్నారా? సూపర్ గా ఉన్నాను. సమ్మర్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం కూల్, రిఫ్రెషింగ్, చిల్డ్ అండ్ యెట్ హెల్దీ డ్రింక్స్ ఈ రోజు స్వాతి ఇవాళ సుమన్ టీవీ కిచెన్ లో మన కోసం చేసి చూపిస్తానంటున్నారు. నిజంగా సమ్మర్ ఆల్రెడీ వచ్చేసింది స్వాతి. అవునండి, పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, చల్లగా కావాలి అంటున్నారు. ఎస్ కదా, అప్పుడే మళ్ళీ కూల్ వాటర్ కావాలి, లేకపోతే ఐస్ లేదా, వాటర్ లేదా, పాట్ లేదా అని అడిగేస్తున్నారు. సాఫ్ట్ డ్రింక్స్ కూడా అడుగుతున్నారు, లైక్ థమ్స్ అప్, స్ప్రైట్. మా పిల్లలు అయితే ఎక్కువగా అవే అడిగేస్తున్నారు, ఇంకా సమ్మర్ పూర్తిగా స్టార్ట్ కాకముందే. ఎస్, సో మనం అలాంటి క్యాండిడ్ ఆ డ్రింక్స్ ని అవాయిడ్ చేసి మంచిగా ఫ్రూట్స్ తో డిఫరెంట్ చిల్డ్ జ్యూసెస్ ఎలా చేసుకోవాలో స్వాతి మనకు నేర్పిస్తుంది. ఖచ్చితంగా. సో ఏమేం చేస్తున్నారు? నేనైతే ఇప్పుడు 4 types ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్, అంటే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే డ్రింక్స్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందులో పిల్లలకి హెల్దీ కూడా, మనం థమ్స్ అప్, స్ప్రైట్ అలాంటివి సమ్మర్లో ఇవ్వకుండా చక్కగా ఇంట్లో అప్పటికప్పుడు ఫ్రెష్గా జ్యూస్ చేసి పిల్లలకి ఇస్తే హెల్దీ అండ్ వాళ్ళకి కూడా కొంచెం సమ్మర్ డ్రింక్స్ తాగినట్టు ఫీలింగ్ ఉంటుంది. ఎస్, అండ్ డిహైడ్రేట్ ఎక్కువగా అవుతూ ఉంటాం మనం సమ్మర్ లో, కాబట్టి అది కూడా అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. ఊరికే వాటర్ తాగాలన్నా తాగలేం, కాబట్టి ఇలాంటి లిక్విడ్స్ తీసుకుంటే బాగుంటుంది. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీరు ఎగ్జాక్ట్ గా 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జ్యూసెస్ నేర్చుకోవచ్చు కదా. రిఫ్రెషింగ్ డ్రింక్స్ అనమాట ఇవి. యప్. సో ఒకసారి ఇంగ్రీడియంట్స్ చెప్పవా? ఖచ్చితంగా. ముందుగా మనం వాటర్ మిలన్ని ఈ విధంగా కట్ చేసి ఉంచుకోవాలి. అలాగే గ్రేప్స్, పొమోగ్రానైట్, ఇది లెమన్ జ్యూస్ అనమాట. నిమ్మకాయల్ని బాగా పిండేసి రసం తీసి ముందుగానే పక్కకు పెట్టుకోవాలి. పల్ప్ అంతా తీసేసారు స్వాతి అందులో? పల్ప్ ఓన్లీ ఎలా ఉండాలా? పల్ప్ అసలు ఉంచకూడదు. ఇది నిమ్మకాయ పిండే వాటితో మనం చక్కగా నిమ్మకాయలన్నీ కూడా చక్కగా పిండుకొని జ్యూస్ అంతా ముందుగానే తీసి ఒక బౌల్లో ఉంచుకోవాలి. ఓకే, సో పల్ప్ రావద్దంట ఆ గుజ్జు నిమ్మకాయది? లేదు, గుజ్జు ఏం అక్కర్లేదు, ఓన్లీ మనకి జ్యూస్ మాత్రమే కావాలి. డన్. షుగర్ పౌడర్. సో ప్రాసెస్ ని స్టార్ట్ చేసే ముందు ఏ జ్యూస్ చేస్తావు? ముందుగా మనం వాటర్ మిలన్ తో స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. పౌడర్ ఉంది కదా, షుగర్ సిరప్ కూడా కావాలి. ఆ పౌడర్ ని వాటర్ లో డిల్యూట్ చేసి కాస్త మరగనిచ్చాక, అంటే మనం స్టోర్ చేసుకుంటాం కదా. ఓకే, అలా. డన్. ముందుగా కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుందాం. అంటే కొద్దిగా అంటే షుగర్ ఏ రేషియోలో? ఒక 1 cup వాటర్ కి 1 cup షుగర్ తీసుకోవాలి. ఓకే, నువ్వు అందాజ ప్రకారం వేస్తున్నావు, మీరు మాత్రం 1:1 ఫాలో అయిపోవాలి. ఓకే. ఒకవేళ స్వీట్నెస్ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకో 2 teaspoons ఎక్కువ వేసుకోవచ్చు, వద్దు అనుకునే వాళ్ళు కాస్త తగ్గించుకోవచ్చు. ఆ ఫ్లేవర్ లో ఇలాచీ కానీ లేకపోతే వెనిలా ఎసెన్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు అంటావా? లేదు, అలాంటివి ఏమీ వేసుకోకూడదు. మనం ఫ్రూట్ జ్యూసెస్ అని చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ లెమన్ యూస్ చేస్తున్నాం. అలాగే మనం సబ్జా సీడ్స్ ఇంకొంచెం హెల్దీ. సమ్మర్లో చాలా హీట్ అయిపోతుంది బాడీ, సబ్జా సీడ్స్ యూస్ చేయడం వల్ల బాడీ త్వరగా కూల్ అవుతుంది కాబట్టి సబ్జా ఇంకా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇతర ఏ ఫ్లేవర్స్ కూడా వాడకూడదు. ఆల్ రైట్. షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఓకే, చిక్కబడాలి అట్లేమన్నా? అలా ఏం లేదు, కాస్త మరిగితే సరిపోతుంది. ఓకే, ఎందుకంటే మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇంకొంచెం బాగా మరిగించుకుంటే సరిపోతుంది. కరెక్ట్. ఎనీవే పౌడర్ వేసుకున్నాం కాబట్టి తొందరగా డిల్యూట్ అయింది. సో ఇంకా ఏమేమి ట్రై చేస్తూ ఉంటారు సమ్మర్లో మీరు? లస్సీ ట్రై చేస్తాము, ఫలుదా ట్రై చేస్తాం, ఐస్ క్రీమ్స్ ట్రై చేస్తాం. పిల్లలు ఇష్టంగా తింటారు. సమ్మర్లో మాత్రమే ట్రై చేస్తాం, మిగతా ఎప్పుడు చేయను. అంతేగా చాలా సరిపోతుంది. ఈ విధంగా మరిగితే సరిపోతుంది. ఓకే, దీనికి కావాల్సినంత వాడుకొని మిగతాది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేయను? ఆఫ్ చేసి. ఓకే, వాటర్ మిలన్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. సీడ్స్ ఉండని కదా, ఎలాగో మనం స్టెయిన్ చేసేస్తాం. అండ్ సీడ్స్ లో ఉన్నవి అవి కూడా చాలా మంచిది, హెల్త్ కి మంచిది కాబట్టి యాడ్ చేసేసుకుందాం. ఆల్రెడీ మనకి వాటర్ మిలన్ లో వాటర్ ఉంటాయి కాబట్టి ఇంకా వాటర్ ని ఇందులో అయితే యాడ్ చేయకూడదు. మనం ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. ఈ విధంగా మనం అయితే జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం స్టెయిన్ అవుట్ చేద్దాం. ఓకే, సో వాటర్ మిలన్ ని జ్యూస్ చేసుకున్నాము. వాట్ నెక్స్ట్? ఇప్పుడు మనం ఒక 5 నిమిషాల వరకు సబ్జా గింజల్ని నానబెట్టి ఉంచుకోవాలన్నమాట. ఓకే, ఏంటంటే సబ్జా అనేది మనకి బాడీని కూల్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. సో సబ్జాని నానబెట్టి ఉంచుకున్నాక 1 స్పూన్ సబ్జా వేసుకుందాం.
అలాగే వాటర్, చిల్డ్ వాటర్, చిల్డ్ కాస్త నార్మల్ కూల్ వాటర్ అనమాట, ఓకే. మరి ఎక్కువగా కాకుండా. అంటే పులుపు సరిపడనమాట, ఒక 1 to 2 teaspoons నిమ్మరసం అయితే. వాటర్ మిలన్ జ్యూస్ లో నిమ్మరసం వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు, బాగుంటుంది, చాలా బాగుంటుంది, బాగుంటుందంట, హెల్త్ కూడా మంచి, చాలా మంచిది, విటమిన్ సి కదా. అలాగే ఈ స్వీట్నెస్ చాలు అనుకునే వాళ్ళు, షుగర్ పేషెంట్స్ అలా ఉన్నట్టయితే ఇంట్లో ఇలాగే తీసుకోవచ్చు. లేదు మనం ఇంకొంచెం స్వీట్ ఎంజాయ్ చేద్దాం, కొద్దిగా జ్యూస్ ఇంకొద్దిగా స్వీట్ గా ఉండాలి అనుకుంటే మనం ముందు ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ షుగర్ సిరప్ ఇందులో వేసారా మీరు? వేసాను. ఒక 2 teaspoons యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నువ్వు అన్నట్టుగా 2 teaspoons వేసాను. మిక్స్ చేయనా? మిక్స్ చేయండి, అంతే, మనకి ఒక జ్యూస్ రెడీ అయిపోయింది. 4 ఒకటేసారి. సో 1 రెసిపీ ఈజ్ రెడీ. దీన్ని ఇప్పుడే టేస్ట్ చేయను, ఇంకొంచెం చిల్ అవ్వడానికి ఫ్రిడ్జ్ లో కాసేపు పెడతాను. 4 ఒకేసారి రెడీ అయ్యాక విల్ టేస్ట్. ఓకే మీనా. సో నెక్స్ట్ బ్లాక్ గ్రేప్సా, ఎనీ గ్రేప్స్ తీసుకోవచ్చా? గ్రీన్ గ్రేప్స్ కూడా తీసుకోవచ్చు, కానీ బ్లాక్ అయితే కలర్ఫుల్ గా పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు అండ్ బాగుంటుంది కూడా. ఓకే, కొంచెం గ్రీన్ గ్రేప్స్ పుల్లగా అనిపిస్తాయి, ఇది కొంచెం స్వీట్ ఎక్కువ డామినేట్ చేస్తుంది. గ్రీన్ గ్రేప్స్ తీసుకున్నట్టయితే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవద్దు. సో గ్రీన్ గ్రేప్స్ వేస్తే నిమ్మకాయ జ్యూస్ వేయద్దు, ఎందుకంటే గ్రీన్ గ్రేప్స్ మీరు చెప్పినట్టు పుల్లగా ఉంటాయి కాబట్టి ఈ పులుపు వేయాల్సిన అవసరం లేదు, మిగతా ప్రాసెస్ అంతా సేమ్. రైట్, ఓకే. ఇప్పుడు వాట్ నెక్స్ట్? దీన్ని జ్యూస్ పట్టించేద్దాం. పట్టండి. గ్రేప్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని వడగట్టుకుందాం. యాక్చువల్ పల్పంతా తీసేస్తున్నామా మనం? పల్పంతా తీసేస్తున్నాము. ఈ విధంగా మనం గ్రేప్ జ్యూస్ అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా చేసుకుంటాం గ్రేప్ జ్యూస్ కావాలంటే మిక్సీలో వేసి తిప్పుకుంటాం, షుగర్ వేసుకుని తాగేస్తాం, అంతేనా? అంతే. కొంచెం రొటీన్ కి భిన్నంగా ఇప్పుడు ఏం జరగబోతోంది? ఇప్పుడు ఏం జరుగుతుందంటే సబ్జా సీడ్స్ కూడా వేసుకుంటున్నాం. చూడండి, 1 teaspoon సబ్జా. ఓకే, నిమ్మరసం కొద్దిగా, షుగర్ సిరప్ 3 teaspoons వేయండి. ఓకే, ఇది వేసిన, ఇది వేయండి. అలాగే మనం కొద్దిగా కూల్ వాటర్ని కూడా, చిల్ వాటర్ని కూడా వేసుకుందాం. సరిపోయిందిగా, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా అంతటా కూడా ఒకసారి కలిపేసుకుంటే చక్కగా మనకి సమ్మర్ కూల్ డ్రింక్ రెడీ అయిపోతుంది. వావ్, చూడ్డానికి ఎంత కలర్ఫుల్ గా, ఎంత యామ్మీగా అనిపిస్తుందో. కానీ ఇంకొంచెం దీన్ని కూడా కూల్ అవ్వనిద్దాం, దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం. ఇప్పుడు మనం పొమోగ్రానేట్ జ్యూస్ కూడా చేసుకుందాం. వేసేయండి. దీన్ని కూడా అన్ని ఎలా అయితే జ్యూస్ చేసుకున్నామో అలాగే జ్యూస్ చేసుకుందాం. ఓకే, స్టెయిన్ చేసేసుకుందాం. ఈ విధంగా జ్యూస్ రెడీ అయిపోతుంది కదా, వడగట్టేసుకోవడమే. ఇందులో కూడా ఒక 1/2 teaspoon అయితే సరిపోతుంది. పొమోగ్రానేట్ లో 1/2 teaspoon సబ్జా సీడ్స్. ఓకే, అలాగే పొమోగ్రానేట్ లో మాత్రం లెమన్ అనేది ఆప్షనల్. లెమన్ జ్యూస్ అనేది ఇష్టమైతే వేయొచ్చు, లేదు అంటే పర్లేదు. సిట్రస్ అనేది పొమోగ్రానేట్ తో కాంబినేషన్ అందరికి నచ్చదు, ఇష్టం ఉన్న వాళ్ళు వేయొచ్చు, ఎందుకంటే దీంట్లో కూడా కాస్త పులుపు అనేది ఉంటుంది బై డిఫాల్ట్. ఓకే, ఇందులో మనం కాస్త షుగర్ సిరప్ కూడా వేసుకుందాం. ఇప్పుడు మీరు చేస్తున్నప్పుడు ఇంతే కదా అనిపిస్తుంది, కానీ ఇలా షుగర్ సిరప్ కూడా వేసుకోవచ్చు, లేదంటే లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు అన్న విషయం అందరికి తట్టాలి కదా ఆ టైంకి. ఇప్పుడు ఇంట్లో సమ్మర్ అన్నాక కంపల్సరీ మనం పిల్లల కోసం ఫ్రూట్స్ ఇంట్లో పెడతాం, ఏవో ఒక ఫ్రూట్ అయితే పెడతాం, కానీ ఈ కాంబినేషన్స్ లో చేసుకోవచ్చు అన్న, ఈజీగా జ్యూస్ చేసి తాగాలి అన్న పిల్లలకి. గ్రేప్స్ ఉన్నాయి కదా, అందులో ఈ లెమనేడ్ లాగా చేస్తే, లేకపోతే గ్రేప్ ఎయిడ్ లాగా చేస్తే బాగుంటుంది అని మనకి తట్టాలి, అంతే. సో మీరు ఇచ్చిన ఐడియాతో ఇప్పుడు అది తట్టుతుంది మాకు. సో ఇది కూడా అయిపోయినట్టే కదా? అయిపోయింది. దీన్ని కూడా ఫ్రిడ్జ్ లో కాసేపు చల్లగా కానిద్దామా? చల్లగా కానిచ్చాక హాయిగా తాగొచ్చు. సో వాటర్ మిలన్ చేసాము, గ్రేప్స్ చేసాము, ప్రొమోగ్రానేట్ చేసాము, ఇప్పుడు లెమనేడ్ చేయడానికి సిద్ధమవుతున్నాము. అవును, ఓకే. మనం అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్ గా లెమనేడ్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, మనమైతే ముందుగా ఒక పచ్చిమిరపకాయకి ఈ విధంగా లైట్ గా ఘాటు పెడదాం. ఫస్ట్ పచ్చిమిరపకాయని ఇలా యాడ్ చేసుకుందాం. ఓకే, అలాగే 1 teaspoon ఆఫ్ సబ్జా, 1 teaspoon సబ్జా. పుదీనా లీవ్స్ ఒక 2 నుంచి 3 అయితే సరిపోతాయి అన్నమాట. వీటిని మనం కాస్త దంచి ఇలా, అంటే పుదీనా కాస్త నలగాలి చేసినట్టు చేయాలా, కొద్దిగా.
ఇప్పుడు ఇందులో మనం లెమనేడ్ అని చెప్పుకున్నాం కదా, సో లెమన్ ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలియాలి కాబట్టి 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేసుకుంటాం ఈ గ్లాస్కి. ఇంకా ఎక్కువ చేసుకోవాలి అంటే ఇంకొద్దిగా 1 టీ స్పూన్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇందులో చిల్డ్ వాటరా? చిల్డ్ వాటర్, షుగర్ సిరప్, 3 టీ స్పూన్స్ షుగర్ సిరప్ అయితే సరిపోతుంది. కాస్త చిల్డ్ వాటర్ని కూడా యాడ్ చేయండి. చూడడానికి భలే ఉంది. ఎస్ అబ్బా, ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే లెమనేడ్ కాబట్టి కాస్త స్పైస్ ఉంటుంది కాబట్టి కొద్దిగా జీరా పౌడర్ నేను వేయండి. అలాగే కొద్దిగా చాట్ మసాలా. ఓకే, చాట్ మసాలా బదులు బ్లాక్ పెప్పర్, బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పెప్పర్ పౌడరు, సాల్ట్, బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఓసారి కిందకి మీదకి కలిపేసుకుంటే సరిపోతుంది. చూడండి, కలపండి బాగా. కొంచెం సోడా కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అదే పల్జర్ సోడా. ఇప్పుడు అందరూ పల్జర్ సోడా అంటారు కదా, సేమ్ యాస్టిస్ మనం వాటిలో ఇదే అన్నమాట, వాళ్ళు సోడా యాడ్ చేస్తారు. సో 4వ డ్రింక్ కూడా రెడీ అయింది. దీన్ని కూడా కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి అన్నిటిని నీట్ గా సర్వ్ చేయడానికి రెడీగా పెడతాం. కొంచెం మీకు చూపించడానికి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఏం చేయగలుగుతామో చూద్దాం. ఓకే, బట్ చూసారండి, లైక్ మన ఇంట్లో అవైలబుల్లో ఉండే జస్ట్ ఫ్రూట్సే. ఇప్పుడు సమ్మర్లో మనకి వాటర్ మెలన్ కానీ, గ్రేప్స్ కానీ, ప్రొమగనేట్ కానీ, లెమన్ కానీ కంపల్సరీ మన ఫ్రిడ్జ్లో స్టోర్ అయి ఉంటుంది. ఒక్క నానబెట్టిన సబ్జా, షుగర్ సిరప్, రెడీగా లెమన్ జ్యూస్ ఉంది అని అంటే దీన్ని 4 డిఫరెంట్ ఐటమ్స్ మనం రెడీ చేసుకోవచ్చు కేవలం 5 నిమిషాల్లో. దట్స్ వాట్. అంటే ఇంతేనా సింపుల్ అనిపిస్తుంది, కానీ చూసారా ఇంత కలర్ఫుల్ గా మనం ప్రజెంట్ చేసామంటే పిల్లలు ఎందుకు తాగారు చెప్పండి? చక్కగా తాగేస్తారండి, పిల్లలు అయితే ఇష్టంగా తాగేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్వాతి. ఓకే, ఈ రోజు ఈ సమ్మర్ కి మంచి కూల్ డ్రింక్స్ పరిచయం చేసావు. థ్యాంక్ యూ. అందరికి ట్రై చేయమన్నాం. యా డెఫినెట్ గా మీరు ట్రై చేయండి, కింద కమెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో. ఓకే, బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.